బ్రేకింగ్ చూస్తున్నాం. సీఎం ఆర్ఎఫ్ నిధుల విడుదలకు ఎలక్షన్ కమిషన్ బ్రేక్ పడింది. ఎలక్షన్ కోడ్ ఉండడంతో చెక్ పంపిణీ చేయవద్దని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. మార్చి 4వ తేదీ వరకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేయొద్దంటూ ఈసీ తెలిపింది. ఈసీ ఆదేశాలతో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీని తెలంగాణ ప్రభుత్వం నిలిపివేసింది. సీఎంఆర్ఎఫ్ నిధుల విడుదలకు ఎలక్షన్ కమిషన్ బ్రేక్ పడింది. ఎలక్షన్ కోడ్ ఉండడంతో చెక్ పంపిణీ చేయొద్దని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. మార్చి 4వ తేదీ వరకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేయొద్దంటూ ఈసీ తెలిపింది. ఇక ఈసీ ఆదేశాలతో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీని తెలంగాణ ప్రభుత్వం నిలిపివేసింది. సీఎంఆర్ఎఫ్ నిధుల విడుదలకు ఎలక్షన్ కమిషన్ బ్రేక్ వేసింది. ఎలక్షన్ కోడ్ ఉండడంతో కూడా చెక్ పంపిణీ చేయొద్దంటూ కూడా ఈసీ ఆదేశాలు జారీ చేయడంతో తెలంగాణ ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ నిధుల పంపిణీని కూడా నిలిపివేసింది. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా తెలంగాణ స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీకాంత్ సిద్ధంగా. శ్రీకాంత్, సీఎంఆర్ఎఫ్ చెక్కులో ఏదైతే సంబంధించి ఎలక్షన్ కమిషన్ బ్రేక్ వేసింది. అయితే దీనికి సంబంధించి ఎలక్షన్ కోడ్ ఉన్న నేపథ్యంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అదేవిధంగా టీచర్ ఎమ్మెల్సీ నడుస్తున్న నేపథ్యంలో కాబట్టి ఉమ్మడి 7 జిల్లాలకు సంబంధించి ఎలక్షన్ కోడ్ ఇప్పటికే వర్తించింది. అయితే ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కోరుతుంటే ఏదైతే సీఎంఆర్ఎఫ్ పంపిణీ చేస్తున్నారో కొంతమంది అబ్జెక్షన్ చెప్పినట్టు తెలుస్తుంది. ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు వచ్చిన నేపథ్యంలో దీన్ని ఆపాలని చెప్పి ఇటు ప్రభుత్వానికి ఈసీ స్పష్టం చేసినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యం అంటే ఎలక్షన్ కోడ్ ముగిసే వరకు మార్చి 4వ తేదీ వరకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేయొద్దని చెప్పి ఈసీ అయితే చెప్పిన పరిస్థితి ఉంది. అయితే మెయిన్ గా సీఎంఆర్ఎఫ్ చెక్కులకు సంబంధించి ఇటు ఏదైతే ఉమ్మడి జిల్లాలు ఉన్నాయో దానికి సంబంధించి కోర్టులలో ఇప్పటికే చెక్కులు రిలీజ్ అయినట్టుగా చెప్తున్నారు. అయితే అది ఎవరైతే బెనిఫిషరీస్ ఉంటారో ఎవరైతే హాస్పిటల్స్ ప్రైవేట్ హాస్పిటల్స్ వెళ్ళి బిల్ కోసం అప్లై చేసుకుంటారో వారికి ప్రభుత్వం అప్పటి కింద రిలీజ్ చేస్తుంది. అయితే వాటిని మెయిన్ గా రూరల్ కావచ్చు ఇటు కావచ్చు కొంత మేరకు ఇది వారికి సహాయం చేస్తుంది ప్రభుత్వం. అయితే దీన్ని నేరుగా ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కావచ్చు టీచర్ ఎమ్మెల్సీ కావచ్చు వారికి లబ్ధి చేకూరే కంటే వేరే రూరల్ లోకి సాధారణ ప్రజలకు ఎక్కువ చేరుతుందన్నది ప్రభుత్వం భావిస్తుంది. అయితే కొంతమేర దీనిపై ప్రభుత్వానికి ఇన్స్ట్రక్షన్ వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం అయితే ప్రస్తుతానికి దీన్ని నిలిపివేస్తున్నట్టుగా అంతర్గతంగా చెప్పినట్టుగా తెలుస్తుంది, ఆపినట్టుగా. అయితే ఇప్పటికే ఎమ్మెల్యేల క్యాంప్ ఆఫీసులు చేరుకున్నాయి కావచ్చు. అదేవిధంగా కింది స్థాయి చేరుకున్న చెక్కులు మాత్రం డిస్ట్రిబ్యూట్ ఏదైతే చేసుకున్నారో ఆల్రెడీ అవి పంపిణీ చేసేందుకు ప్రభుత్వం తెలుస్తుంది. ఏదైతే ఎమ్మెల్యేల నుండి ప్రభుత్వం నుంచి రిలీజ్ అయిన ఎమ్మెల్యేల ద్వారా ఇటు లబ్ధిదారులకు వారు ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకి పంపిణీ చేస్తారు కాబట్టి వారికి ఇచ్చేందుకు అంటే వారి ఇంట్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్యే ఓటర్ కానీ అదేవిధంగా టీచర్ ఎమ్మెల్యేకి సంబంధించిన ఓటర్ కనుక లేకపోతే ఆ ఇంట్లో ఇవ్వచ్చు అనేది అంటే మానవీయ కోణంలో ఇచ్చేందుకు మాత్రం ప్రభుత్వం సుముఖంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. దానికి ఈసీ అబ్జెక్షన్ చెప్పినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఓటర్ ఉన్న ఇంటిలో మాత్రం ఈ ఏదైతే చెక్కుల పంపిణీ ఉంటుందో అది ఇవ్వద్దని చెప్పి ఈసీ కొంతమేర సడలింపించినట్టుగా తెలుస్తుంది. దీనిపైన
ఇటు ప్రభుత్వానికి ఆదేశాలు ఇస్తూనే అసలు మార్చి 4 వరకు ఇక్కడ నుండి ఇప్పుడు రిలీజ్ చేసే చెక్కులు ఏవైతే ఉంటాయో వాటిని విడుదల చేయొద్దని చెప్పి ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.